హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్స్ ఛానల్. నా పేరు సురేష్. మళ్ళీ కవిగానే పుడతా. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలిసాక మనం ఏం చేయగలం అన్నది ఆలోచించాలి. ఆలోచన చేశాక ఆచరణలో పెట్టగలగాలి. మళ్ళీ కవిగానే పుడతా, కానీ ఈ తెలుగు దేశాలలో కాదు. ఈ మాటలన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు. ప్రముఖ నటుడు, కవి, రచయిత, అన్నింటికీ మించి ఓ భాషాభిమాని. ఆయనే తనికెళ్ళ భరణి గారు. ఇంత కఠినమైన మాట ఎందుకు అన్నారు? అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అనవసరంగా అక్షరాలు వాడడం దేశద్రోహం కంటే నేరం అని చలం గారు అన్నారు. ఆ మాట నాపై ప్రభావం చూపిందేమో. మహాభారతాన్ని కూడా మాట లేకుండా తీయగలననే నమ్మకం నాకు ఉంది. వచ్చే జన్మలను కవిగానే పుట్టాలనేది నా ఆశ. కానీ ఈ తెలుగు దేశాలలో మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే సాహిత్య పట్ల, సంస్కృతి పట్ల ఇంత ఆదరణ లేని నిర్లక్ష్యం ఎక్కడా లేదు. హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లో ఆయన మునిమానవుడు కాఫీ పొడి దుకాణం పెట్టాడు. అది ఏ రాజకీయ నాయకుడిది పుట్టదు. గురజాడ బంగారు కళ్ళద్దాలు ఆయన జాతకం భద్రపరిచే నాదుడే లేడు. సుబ్రహ్మణ్య భారతి అనగానే తమిళ తంబిలు లేచి నిలబడతారు. ఇక్కడ శ్రీశ్రీ అంటే అల్లూరి సీతారామరాజురావు పాటలు రాశారు ఆయనేనా అని అడుగుతారు. మనకు అంతే తెలుసు. కవులు బతికొండగానే చస్తారు, చచ్చాక బ్రతుకుతారు. బమ్మెర పోతన, దాశరథి, రంగాచార్య, వీళ్లకు మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ వాళ్ళెవరో మనకు తెలియదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్ళి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికే సమాధి కట్టేసేవారు. తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయన ఎవరు ఇక్కడ ఎవరికీ తెలియదు. వేరే భాషల్లో, వేరే సంస్కృతులు అంటే మనకు చాలా ఇష్టం. ప్యాంటు షర్టు ధరించుకొని తిరుగుతాం. చిదంబరం చూడండి, పార్లమెంటుకు కూడా పంచికట్టుతూనే వెళ్తారు. తెలుగుకు ఆసక్తి ఉంది. అప్పటి ప్రధాని పివి నరసింహరావు హైదరాబాద్ వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితలను పిలిపించి ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఓ రచయిత తెలుగు భాష నాశనం అయిపోతుందని భయంగా ఉంది సార్ అని ఆవేదన వ్యక్తం చేశారట. తెలుగు భాషకి ఏమీ కాదు, ఎందుకంటే తనను తాను బ్రతికించుకోగల శక్తి తెలుగుకు ఉంది అన్నారు పివి గారు. అవును, తెలుగు చావదు, దాన్ని ఎవరు చంపలేరు. తెలుగులో ఎంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమ స్థాయిలో ప్రచారం చేయాలి. ఆ రోజుల కోసం ఎదురు చూద్దాం. ఇది తనికెళ్ళ భరణి గారి ఆవేదన మాత్రమే కాదు, ప్రతి రచయితది కూడా. నిజమే, భరణి గారు అన్నట్లుగా తెలుగుని ఎవరో బయట వాళ్ళు వచ్చి చంపలేరు, మన తెలుగు వాళ్ళే చంపుతున్నారు. నిజమే, చిన్నపిల్లలు అమ్మ నాన్న అని పిలిస్తే అదేదో తప్పుగా అన్నట్లుగా వాళ్ళను చూసి మమ్మీ డాడీ అని పిలవమని మనమే వాళ్ళకు సూచిస్తూ ఉన్నాం. ఇప్పటి తరం పిల్లలు కనీసం తెలుగు దినపత్రిక చదవడం కూడా సరిగ్గా రాదు. ఇక తెలుగు రాయడం అంటారా? అబ్బో, అదో బ్రహ్మ విద్యే. ఓ సినిమాలో చెప్పినట్లు దెబ్బ తగిలితే అమ్మా అనడం మానేసి షిట్ అనే శబ్దాన్ని పలుకుతూ ఉన్నాం ప్రస్తుత రోజుల్లో. మారాలి, మనం మారాలి, మన ఆలోచన మారాలి. మన పిల్లలకు తెలుగు నేర్పాలి. ప్రతి ఇంట్లో చక్కటి తెలుగు మాట్లాడాలి. మన చిన్నతనంలో వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకం అన్నీ నేర్చుకున్నాం. ఇప్పటి పిల్లలకు వేమన ఎవరో తెలియదు. అది మన దౌర్భాగ్యం. అమ్మ చేతి గోరుముద్ద తెలుగు, రుచిరాగాల పాలముద్ద తెలుగు. తెలుగుని కాపాడుకుందాం. జై హింద్.